వేదిక మీద ఉన్న సిపిఐ కార్యదర్శి గారు, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, ఉమామేశ్వరరావు గారు, ఇతర నాయకులు ఎవరైతే వేదిక మీద ఉన్నారో సిపిఐఎం పార్టీ నుంచి, సిపిఐ నుంచి, కాంగ్రెస్ నుంచి అందరికీ నమస్కారాలు. మీ అందరికీ కూడా నమస్కారాలు. ఇక్కడ రావడం మనం కళ్ళ వెంకటేశ్వరరావు గారికి, గుళ్ళు కృష్ణ గారికి మీరు ఓటేసి గెలిపించాలని మీకు మనవి చేయడానికి ఇవాళ అన్న పరిస్థితుల్లో చాలా అవసరం. కానీ దానికంటే ముందర ఇప్పుడు ఈ గవర్నమెంట్ చెప్పాడు 38 సంవత్సరాల క్రితం నేను ఒక బిల్డింగ్ ఉద్ఘాటన కోసం నేను వచ్చాను. మన ఆంధ్ర రాష్ట్రానికి ఎప్పుడు వచ్చినా ఈ గన్నవరంలోనే దిగాలి, ఎయిర్పోర్ట్ ఇక్కడే ఉంది. అందుకోసం ఇక్కడ రావడం ఏడాదికి 2-3 సార్లు ఎప్పుడు తప్పకుండా అది జరుగుతూనే ఉంటుంది. కానీ ఆ విధంగా రావడం అది వేరే సంగతి. కానీ రాజకీయ కార్యక్రమాల కోసం రావడంలో మీకు అందరికీ తెలిసిన విషయమే. 69లో అంటే ఇప్పుడు ఎన్నిళ్ళే లెక్కించుకోవాలి. మన ఆంధ్ర రాష్ట్రం వదిలి నేను ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. అప్పటి నుంచి తెలుగులో మాట్లాడడానికి అవకాశం రెండూ కుదరలేదు. రాగానే నన్ను వెంటనే తెలుగులో ఉపన్యాసం ఇవ్వమంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ముందరే మీ అందరి దగ్గర నుంచి క్షమాపణ కోరుకుంటున్నాను. ఏమైనా తప్పుగా ఏది హిందీ పదాలు లేకపోతే ఇంగ్లీష్ పదాలు వచ్చేస్తే దాన్ని క్షమించండి. ఇవాళ చాలా కీలకమైన ఎన్నికలు ఇవి మన సోదరులారా. ఈ ఎన్నికల పరిణామాల మీద ఆధారపడి ఉంటుంది. ఒక ప్రజాస్వామ్య లౌకికవాద ప్రజాస్వామ్య దేశం కింద మనం మిగులుతామా లేదా అంటే ఇంత పెద్ద ప్రశ్న ఎందువల్ల ఏర్పడింది అంటే గత 10 సంవత్సరాల్లో ఏ విధంగా విధానాలు అనుసరించాడో ఈ మోదీ ప్రభుత్వం. దానికి ఆధారంగా స్పష్టంగా కనిపించేది మన రాజ్యాంగాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకుని ఉంది మోదీ ప్రభుత్వం. వాళ్ళ వెనుకున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ యొక్క ప్రోత్సాహంలో. ఈ రాజ్యాంగాన్ని ఎందుకు సర్వనాశనం చేయాల్సిన అవసరం ఉంది? వాళ్ళ వ్యూహం ప్రకారం మన భారతదేశం ఒక ప్రజాస్వామ్య లౌకికవాద దేశం కాదు, కానీ ఒక ఫాసిస్టు హిందుత్వ రాష్ట్ర కింద దాన్ని మార్చాలి. అది మార్చాలంటే ఈ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడం చాలా అవసరం. అందువల్ల ఇవాళ ఈ రాజ్యాంగానికి పునాది స్తంభాలు ఏవైతే 4 ఉన్నాయో వాటి మీద చాలా తీవ్రమైన దాడులు ఈ 10 సంవత్సరాల నుంచి జరుగుతూ వచ్చాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. ఈ స్తంభాలు ఏవి? మొదటిది ప్రజాస్వామ్య లౌకికవాదం, 2 ఆర్థిక సంప్రభుత, 3 సామాజిక న్యాయం, 4 ఫెడరలిజం అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యలో ఉన్న సంబంధాలు. ఈ 4 మీరే కానీ తిరిగి చూస్తే ఈ 10 సంవత్సరాల్లో చాలా తీవ్రమైన వీటి మీద చాలా తీవ్రంగా ఒక అటాక్ కాస్త ఈ మోదీ ప్రభుత్వం పెట్టింది. ఇప్పటికీ కొనసాగుతుంది. ఇవాళ ఈ ఎన్నికలు వచ్చే ముందర అంతా ప్రచారం అంతా జరిగిందేంటి? మోదీ గ్యారంటీ ఇస్తున్నాడు. చాలా ఒక వికసిత్ భారతదేశం కింద ఈ దేశాన్ని నేను మారుస్తాను, అందరికీ అభివృద్ధి చెందుతుంది, మోదీ గ్యారంటీ అని చెప్పి చాలా పెద్ద ప్రచారం జరిగింది. కానీ మొదటి ఓటు పడిన తర్వాత, ఆ 2వ ఫేజ్ ఓటు పడిన తర్వాత ఆ ప్లేట్ కాస్త పూర్తిగా మార్చేశాడు. ఎందువల్ల? స్పష్టంగా అర్థమవుతోంది ప్రజలకు వ్యతిరేకత ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున పెరిగింది. అది కనిపిస్తోంది ఓటుల్లోనే. ఓటు పర్సంటేజ్ తగ్గడం అంటే అర్థం పెద్ద ఊపు ఏమీ లేదు. మోదీ వేవ్ కింద గతంలో 2014, 2019 ఏదైతే కనిపించిందో ఆ రకమైన వేవ్ ఏది కనిపించడం లేదు. ఆ వేవ్ కాకపోయినా దానికి వ్యతిరేకంగా ఆ వ్యతిరేకత మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అది పెరుగుతూ కనిపిస్తుంది. వెంటనే ప్లేట్ మారింది. ప్లేట్ మారి ఇవాళ ఆయన మాట్లాడే అన్ని విషయాలు ఏంటి? మతోన్మాద ఘర్షణని రెచ్చగొట్టడానికి హిందూ ముస్లిం పేరుతోటి
ఈ రకంగా ఈ ద్వేషం పెంచడానికి ఆయన ప్రతి స్పీచ్లోనూ అదే విషయాన్ని తీసుకొస్తున్నారు. అంటే మళ్ళీ ఈ ఘర్షణలకు ఆధారంగా దేశం యొక్క ఐక్యతకి సమైక్యతకి చాలా పెద్దకరమైన ప్రమాదం ఆయన తీసుకొచ్చే అవకాశం ఇవాళ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది, ఈ దేశం యొక్క చరిత్రని మార్చి ఒక ఫాసిస్ట్ హిందుత్వ రాష్ట్ర వాళ్ళ వ్యూహం ఏదైతే ఉందో ఆ విధంగా ఈ దేశాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఈ రాజ్యాంగాన్ని ఈ రాజ్యాంగం సృష్టించిన సంస్థలు, ఆ సంస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేయాల్సిన అవసరం ఉంది. ఆ సంస్థల్లో ముఖ్యమైన సంస్థలు ఇవి పార్లమెంట్. ఆ పార్లమెంట్లో మీరు చూసే ఉంటారు, ఈ 10 సంవత్సరాల్లో మన దేశం స్వాధీనం వచ్చిన తర్వాత నుంచి ప్రతి ఏడాది చాలా తక్కువగా పార్లమెంట్ కూర్చోవడం చర్చించడం జరిగింది. ఈ 10 సంవత్సరాలు ఒక్క పార్లమెంటరీ కమిటీ కూడా పనిచేయడం లేదు. 150 మెంబర్ పార్లమెంట్ని సస్పెండ్ చేశారు. చర్చలు ఏమీ జరగలేదు పార్లమెంట్లో. ఒక విధంగా నేను వెనక్కి తిరిగి ఆలోచిస్తూ ఉంటే నేను సరైన టైంలో నేను పార్లమెంట్ వదిలేసాను అనిపిస్తుంది. దాని తర్వాత ఏమీ చర్చలే జరగట్లేదు పార్లమెంట్. వాళ్ళ మెజారిటీ తోటి చట్టాలన్నీ పాస్ చేసుకుంటున్నారు. ఆ పాస్ చేసుకుంటున్న చట్టాల్లో అసలు ముఖ్యమైన చట్టాలేంటి? ఈ మతోన్మాద దేశాన్ని ఏ విధంగా రెచ్చగొట్టాలి, లవ్ జిహాద్ అనే ఒక చట్టం తీసుకురావడం, లేకపోతే పవర్ ప్రొటెక్షన్ అనే చట్టం తీసుకురావడం, వాటి మీద మన మైనారిటీస్, ముఖ్యంగా ముస్లిం మైనారిటీస్, తర్వాత క్రిస్టియన్ మైనారిటీస్ మీద దాడులు చేయడానికి అవకాశం అది పెంచడం జరుగుతుంది. సో ఈ విధంగా పార్లమెంట్ని డిస్ట్రాయ్ చేయడం ఒకవైపు, రెండో వైపు నుంచి జ్యుడిషియరీ మీద ఒత్తిడి, మన కోర్టు కచేరీ, సుప్రీంకోర్టు, హైకోర్టుల మీద ఆ ఒత్తిడి చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వమే కాదు వాళ్ళ ఈ బీజేపీది, ఈ సంసది ఆ ఒత్తిడి కాస్త పెరగడం జరుగుతుంది. కనిపిస్తుంది మనకు కూడా అనేక జడ్జిమెంట్స్, ఏ రకంగా ఈ జడ్జిమెంట్స్ వస్తున్నాయో, ఏ రకంగా జడ్జెస్ అపాయింట్మెంట్ జరుగుతుందో, ఇవన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. దాని తర్వాత మూడో సంస్థ ఈ ఎలక్షన్ కమిషన్. ఇవాళ చూడండి, ఇవాళ జరుగుతుంది, తెలంగాణలో ఉన్నాడు మోదీ గారు, ఏదో ఒక మందిరంలోకి వెళ్ళి పూజ చేశాడు. వేములవాడలో వెళ్ళి పాపం పూజ చేశాడు. చేయండి, అది మీ దైవభక్తి, మీ అధికారం, మీరు దాన్ని ఆపం కూడా, అది మీ అధికారాన్ని మేము కాపాడుతాం, మీరు తప్పకుండా వెళ్ళండి, చేయండి. కానీ అదే టీవీలో చూపించుకోండి, ఆయన ఇస్తున్న ప్రసంగం ఏదైతే రాజకీయ ప్రసంగం అది టీవీలో సగం ఆ ప్రసంగం సగం ఏమో ఈ మందిరంలో ఆయన చేస్తున్న పూజ. అంటే ఏంటి మెసేజ్? స్పష్టంగా వెళ్ళేది నేను హిందూ మతానికి ఆధారంగా ఇక్కడ ఓటు అడగడానికి మీ దగ్గరికి వచ్చాను. ఈ మైనారిటీస్, ఈ ముస్లిమ్స్, ఈ క్రిస్టియన్స్ వీళ్ళందరూ మన శత్రువులు, వీళ్ళకి వ్యతిరేకంగా ఓటేసి నన్ను బలపరచండి, అప్పుడే ఈ దేశాన్ని ఒక హిందుత్వ రాష్ట్ర కింద మనం మార్చగలం. హిందుత్వ రాష్ట్ర అంటే ప్రజల యొక్క పౌర హక్కులు ఏవి మిగలవు. ఒక ఫ్యాసిస్ట్ వైపుకి మన దేశాన్ని, ఫ్యాసిజం వైపుకి మన దేశాన్ని తీసుకెళ్తాం. ఎక్కడైతే మన ప్రజాస్వామ్య హక్కులు ఎవరికి మిగలవు, ఎవరైనా కానీ ఆ హక్కుల్ని ఉపయోగించుకుని ఈ మోదీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా మాట అంటే వాళ్ళు ఎత్తి జైల్లో పడడం జరుగుతుంది. ఇప్పటికీ అనేక మంది ఇవాళ ఛార్జ్ షీట్ లేదు వాళ్ళ మీద. ఏంటి వాళ్ళు చేసిన ఆరోపణ ఏంటి? ఆరోపణ కూడా లేదు, ఆ ఛార్జెస్ లేవు. కానీ వందలాది మంది ఇవాళ యూఏపీఏలో లేకపోతే పిఎంఎల్ఏలో ఈ రకమైన చట్టాలు ఏదైతే తీసుకొచ్చాడో మోదీ గారు, లేకపోతే పాత చట్టాలని ఏదైతే అమెండ్ చేశాడో మోడీ గారు, వాటిని దురుపయోగించుకుంటూ వీళ్ళందరినీ ఇవాళ జైల్లో పెట్టింది. ఇద్దరు ఎన్నికైన ముఖ్యమంత్రులు, కేజ్రీవాల్ గారు ఢిల్లీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గారు, వాళ్ళు జైల్లో ఉన్నారు. ఛార్జ్ షీట్ లేదు వాళ్ళకి.
మిగతా వాళ్ళు కూడా 4-5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి ఎవరైతే భీమా కోరేగాం కేసులో జైల్లో ఉన్నారో యూపీఏలో వాళ్ళ మీద కూడా ఇవాటి వరకు ఛార్జ్ షీట్ లేదు. అంటే జరుగుతుంది దేశంలో. ఇప్పటి వరకు మనం అర్థం చేసుకుంది న్యాయం అంటే అర్థం ఏంటి? నా మీద ఏదైనా ఛార్జ్ ఉంటే ఆ ఛార్జ్ ప్రూవ్ అయ్యే వరకు నేను నిర్దోషి. నన్ను మీరు నా మీద మీరు వేరెత్తలేరు, ఆ ఛార్జ్ ప్రూవ్ అయ్యే వరకు. ఇవాళ ఏంటి న్యాయం? నీ మీద ఛార్జ్ లేదు కానీ మా భావంలో నువ్వు దేశద్రోహివి, నిన్ను తీసుకెళ్ళి నేను జైల్లో పడుతున్నాను, నువ్వు దేశద్రోహివో కాదో అనేది నువ్వు రుజువు చేసుకోవాలి. నువ్వు రుజువు చేయాలి కోర్టుకి. అంటే న్యాయం అంటే తిరిగి కాళ్ళ మీద నుంచున్న న్యాయాన్ని కాస్త నెత్తి మీద పెట్టాడు మోదీ గారు. నా మీద ఛార్జ్ లేదు కానీ నన్ను జైల్లో పెడతాడు, నేను నిర్దోషాన్ని నేను ప్రూవ్ చేసుకోవాలి. అది చేస్తే తప్పితే నన్ను పదవులు జైలు. అంటే ఈ రకమైన ప్రజల్ని హింస పెట్టడమే కాదు, ఈ రకమైన దేశంలో ఉన్న వ్యవస్థనే మార్చడం అది జరుగుతుంది. దానికి ఉపయోగించుకోవడానికి ఈ సెంట్రల్ ఏజెన్సీస్ ఉన్నాయి, మన ఈడీను సిబిఐ. ఆ ఈడీ సిబిఐని ఉపయోగించుకుని ఎవరైతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ మీద కేసు వేసి వాళ్ళని అరెస్ట్ చేయడం, ఎవరైతే వాళ్ళ పార్టీని వదిలేసి మోదీ గారు బీజేపీలో వెళ్ళి జాయిన్ అయితే వెంటనే వాళ్ళని విడుదల చేయడం, వాళ్ళందరినీ సత్య హరీష్ చంద్రులు వీళ్ళు ఏమీ తప్పు చేయలేదు, వీళ్ళ మీద ఏమీ కేసు లేదు అని చెప్పి ప్రకటించి ఇప్పుడు దాదాపు సగం మంది క్యాండిడేట్స్ బీజేపీకి ఈ ఎన్నికల్లో మిగతా పార్టీ నుంచి ఎవరైతే మారిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరి మీదైతే చాలా పెద్ద పెద్ద చార్జెస్ ఉన్నాయో కుంభకోణాలు, వాళ్ళందరూ బీజేపీలో వెళ్ళి జాయిన్ అవ్వగానే వాళ్ళందరూ సత్య హరీష్ చంద్రులు వాళ్ళ మీద కేసులు అన్ని డ్రాప్ అయిపోయాయి. అంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద కేసు లేకుండా కూడా జైల్లో, కుంభకోణాలు చేసిన వాళ్ళ మీద కేసు ఉన్నా కూడా వాళ్ళని బీజేపీ జాయిన్ అయ్యారు కనుక వాళ్ళందరినీ వాళ్ళ కేసులన్నీ రద్దు చేసి వాళ్ళందరినీ సత్య హరీష్ చంద్రుల కింద చూపించారు. ఈ రకంగా దౌర్జన్యం ఏదైతే పెరుగుతుందో మన దేశంలో, ఇదే కానీ కొనసాగుతాయి మన దేశంలో చట్టాలు, మన దేశంలో ఈ ప్రజాస్వామ్యం, లౌకికవాదం ఇవేమీ మిగిలవు. అందుకోసం కీలకమైన ప్రమాదం ఇవాళ ఈ ఎన్నికల్లో ఉన్నది ఈ విషయం. మన దేశంలో ప్రజాస్వామ్య లౌకికవాదాన్ని మనం కాపాడుకోగలమా లేదా, ప్రజల యొక్క పౌర హక్కుల్ని మనం కాపాడుకోగలమా లేదా, మన ఈ పార్లమెంటరీ వ్యవస్థని మనం కాపాడుకోగలమా లేదా, దీంతో పాటు వీటిని కాపాడుకుంటూ ప్రజల కోసం వాళ్ళ సౌకర్యాల కోసం తీసుకునే మన పాలసీ నిర్ణయాలు ఏవైతే తీసుకోగలమా. అంటే ఈ అన్ని విషయాల మీద మోదీ గారు ఏం మాట్లాడు. దాంతోపాటు ఈ 10 సంవత్సరాల్లో ఆయన ఏ విధంగా ఆర్థిక రంగంలో ఏ విధంగా దేశాన్ని దోపిడీ చేశాడు. ఇవాళ దేశంలో 1% మన ప్రజానీకం చేతుల్లో దాదాపు 70% దేశంలో ఉన్న ఆస్తి కాస్త వాళ్ళ చేతుల్లో ఉంది. అంటే ఈ విధంగా పేదరికలు ఇంకా పేదవాళ్ళు అవుతున్నారు. ఎవరి దగ్గర అయితే ఆస్తి ఉందో, డబ్బుతో వాళ్ళ ఆస్తి చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంది. అంటే 2 భారతదేశాలు సృష్టి అవుతున్నాయి, ఒకటి ధనికులకి, ఒకటి మిగతా ప్రజలకి అందరికి. వాళ్ళ మీద ఇవాళ నిరుద్యోగం పెరగడం, ధరలు పెరగడం, దాంతోపాటు ఇవాళ ప్రపంచం అంతా గుర్తించేది పేదరికం మన దేశంలో చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంది. కానీ ప్రచారం మోదీ గారు చేసేదంతా నా వల్ల చాలా పెద్ద అభివృద్ధి జరిగింది, అభివృద్ధి జరుగుతుంది, అందువల్ల నేను దేశాన్ని ఎప్పుడు గత 60 సంవత్సరాల్లో ఎవరు చేయని పని నేను చేశాను, ఇవాళ దేశాన్ని అమృత కాలకి తీసుకెళ్తున్నాను. అమృతం అంతే దేశ ప్రజలకి అందరికీ అమృతం పోస్తున్నాం. అసలు అమృత కాలం అంటే అమృతం ఎలాగా జన్మించిందో ఆ పౌరాణిక కథ మీకు జ్ఞాపకం లేదా? ఆ సముద్ర మంథనం ఏదైతే జరుగుతుందో ఆ సమయంలో అందరూ కూర్చొని ఉన్నారు.
అందరూ చూస్తున్నారు ఈ మంత్రంతో ఏమవుతుంది అంటే మంచి వాళ్ళు ఉన్నారు, చెడు వాళ్ళు ఉన్నారు. అందరూ అక్కడ కూర్చుంటే ఆ మంత్రం జరుగుతున్నప్పుడు రెండు కలశాలు బయటకు వచ్చాయి. ఒక కలశం మంచి వాళ్ళ చేతిలో దక్కింది, రెండో కలశం దాన్ని తప్పు వాళ్ళ చేతిలో తెలియదు. ఆ మంచి వాళ్ళ చేతిలో దక్కిన కలశం వాళ్ళు ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఏముంది? విషం. వాళ్ళు దుర్మార్గులు చేతుల్లోకి ఏదైతే వెళ్ళిందో ఆ కలశం, అది వాళ్ళు ఓపెన్ చేసి చూస్తే దాంట్లో అమృతం ఉంది. మరి ఇది ఎంత ఉల్టా అయిపోయింది. మరి దీన్ని ఏ విధంగా వెళ్ళి తిరిగి తీసుకురావాలి ఈ అమృతాన్ని, మన దేవతల చేతిలోకి ఎలా తీసుకురావాలి అనేది అది వేరే కాదు, విష్ణు పురాణంలో చెప్తారు. కానీ ప్రస్తుతం మనం ఉన్నది మోదీ గారి అమృత కాలంలో ఎక్కడ ఉన్నాము. ఈ అమృతం కాస్త ఇప్పుడు దుర్భాగ్యం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది. ఆ అమృతాన్ని మనం తిరిగి తీసుకురావాలి. ఆ అమృతాన్ని మనం తిరిగి తీసుకొచ్చి ప్రజల కోసమని, వాళ్ళ భవిష్యత్తు కోసమని ఉపయోగించుకోవాలి. అది అసలు అమృతకాలు. అది చేయాలంటే ఇప్పుడు మోదీని గద్దె నుంచి దింపాలి. అప్పుడే అమృతకాలు అసలు సాధించుకోవాలి. ఆ అమృతకాలను తీసుకురావాలంటే ఇవాళ ఉన్న అవసరం మోదీ గారిని గద్దె నుంచి దింపాలి. ఈ దింపాలంటే ఇక్కడ కూడా అవకాశవాదులు ఉన్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ విభజన జరుగుతున్న టైంలో నేను పార్లమెంట్ సభ్యుడిని. ఆ విభజనకి వ్యతిరేకంగా, ఆ చట్టానికి వ్యతిరేకంగా నేను మాట్లాడుతున్నప్పుడు అది అయిపోయిన తర్వాత ఆ చట్టంని ఆమోదించింది పార్లమెంట్. ఆమోదించిన తర్వాత నేను అక్కడ లేచి, ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఉన్నాడు అక్కడ ఎదుర్కొండా, నేను లేచి మన్మోహన్ సింగ్ గారికి చెప్పానయ్యా, ఏ విధంగా అయితే విభజన జరిగిందో దీనివల్ల ఆంధ్ర రాష్ట్రానికి చాలా పెద్ద నష్టం. అందుకోసం మీరు హామీ ఇవ్వాలి వాళ్ళ పార్లమెంట్లో, ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ ప్యాకేజ్ కాంపెన్సేషన్ ఇస్తామని. నేను అన్నాను, ఈ కాంపెన్సేషన్ ప్యాకేజ్ ఏదో ఒక ఏడాది కోసం కాదు, తాత్కాలికంగా కాదు, కనీసం 5 సంవత్సరాల వరకు ఈ ప్యాకేజ్ని మీరు కొనసాగించాలి అన్నాను. అప్పుడు చాలా పెద్ద నాయకుడు ఆ రోజుల్లో ప్రత్యేక హోదా, ఆ ప్రత్యేక హోదాని మీరు ప్రశ్నించి అట్లీస్ట్ 5 సంవత్సరాల వరకు మీరు దీన్ని కొనసాగించారు అంటే, ఆ రోజుల్లో పెద్ద బీజేపీ నాయకుడు మంత్రిగా ఉండేవాడు అప్పుడు మన దేశంలో ఉపరాష్ట్రపతిగా చేశాడు. పెద్దలు, మానవులు, మన మిత్రులు, ఆయనంటే గౌరవం ఉంది. అందుకోసం ఆయన కొంచెం, నేను ఏదో వ్యక్తిగతంగా ఆయన గురించి ఏమంటలేదు, చాలా కలిసి మనం పార్లమెంట్లో పనిచేసాం మేము. అందుకోసం ఆ గౌరవం ఉంది. కానీ ఆయన లేచామన్నాడు అదే పార్లమెంట్లో తెలుగులో ఇదంతా చర్చ జరుగుతుంది ఇంగ్లీష్లో. తెలుగులో ఆయన లేచన్నాడు, యజుని గారు మా ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం వస్తే ఈ హామీ మేము ఇస్తున్నాము, 5 సంవత్సరాలు కాదు బీజేపీ 10 సంవత్సరాలకి ఏం స్పెషల్ హోదా మీకు ఇది గ్యారంటీగా నేను చెప్తున్నానని పార్లమెంట్లో చెప్పాడు. అది మోదీ ప్రభుత్వం వచ్చింది అంటే మొదటి ఏడాదిని అడిగాను, అయ్యా నాకేం అడిగాను, ఏమైంది మీ హోదా, మీరు ఏదో వాగ్దానం చేశాడు అంటే, నేను ఇస్తున్నారు అంటాడు. ఆ ఇస్తున్నారు అనేది 10 ఏళ్ళు అయిపోయాయి. అది ఇప్పటివరకు జరగదు. అది ఏమన్నాడు, ఇప్పుడు డిక్లేర్ చేశాడు, అదే అయిపోయిన ఎజెండా, అది మూతపడిన ఎజెండా. ప్రత్యేక హోదా అనేది మోదీ గారికి మూతపడిన ఎజెండా అంటాడు. అయ్యా ఇది అయిపోయింది వాళ్ళది, ప్రత్యేక హోదా లేదు. వాగ్దానాలు ఎన్ని చేశారు? విశాఖ ఉక్కు మీద ఇవాళ వరకు ఆ వాగ్దానం లేదు. ఆ ప్రైవేటీకరణ మేము ఆపుతామని, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తా ఉన్నారు, దాని గురించి ఇప్పటివరకు ఏమీ కదలలేదు. పోలవరం ఎక్కడ ఉందో అక్కడే ఉండిపోయింది. ఇప్పుడు జరిగేది ఏంటి? మనందరినీ ఈ రకంగా భ్రమలో తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి కోరుకున్నది వాళ్ళ అధికారం కోసం, వాళ్ళ లూప్ కోసం ఇవాళ మన రాష్ట్రాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. వీటిల్లో 2 వైపుల నుంచి ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళు కూడా చాలా మిత్రులు, ఒక సమయంలో కలిసి పనిచేసాం, అదే కూటమిలో ఉండేవాళ్ళం. అప్పుడే హెచ్చరికించాము తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు, అయ్యా మీరే కానీ బీజేపీతో వెళ్తే చివరికి
ప్రమాదం నష్టం మీకే జరుగుతుంది, ఇది మాత్రం గమనికలో చూడని చెప్పి అప్పుడే అన్నాం. ఆ హెచ్చరిక మళ్ళీ చెప్తున్నాను ఇవాళ కూడా. దీనివల్ల వాళ్ళతో కలిసి వెళ్ళిన తర్వాత ఎన్ని సంవత్సరాలుగా అధికారం నుంచి బయట ఉన్నాడు, బయట ఉంది తెలుగుదేశం, అది ఒకవైపు నుంచి తెలుగుదేశం. ఇప్పుడు వాళ్ళకి గతంలో కూడా అదే అన్నారు, ఇప్పుడు మోదీ గారికి మెజారిటీ రాదు, అందుకోసం మా మీద ఆధారపడి ఉండాలి. అదే మీరు బీజేపీని సమర్థించినప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధాని, ఆయన మెజారిటీ లేదు, మీ మీద ఆధారపడి ఆ ప్రభుత్వం నడిచింది. ఆ నడిచిన తర్వాత ఆ ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఒక 10 సంవత్సరాలు మీరు అధికారం నుంచి దూరంగా ఉన్నారు కదా. దానికి అందుకోసం వాళ్ళతో పాటు వెళ్తే నష్టం మీకే జరుగుతుంది, మన ప్రాంతానికి, మన ఆంధ్రదేశానికే కాదు, ప్రజానికానికే కాదు, మీకు కూడా రాజకీయ కాదు. కానీ ఏదో వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళ పని చేస్తున్నారు. వాళ్ళు మోదీ గారిని సమర్థిస్తున్నారు. రెండో వైపు నుంచి వైసీపీ గారు ఈ 10 సంవత్సరాల్లో ఒక్క విషయం మీద కూడా పార్లమెంట్లో ఒక్క విషయం మీద కూడా మోదీ గారి ప్రభుత్వం తీసుకున్న చట్టాలు కానివ్వండి, వారు తీసుకుంటున్న విధానాలు కానివ్వండి, దానికి వ్యతిరేకంగా ఒక్క మాట చెప్పడం జరగలేదు వైసీపీ కాంగ్రెస్ తరఫున. అంటే రెండు వైపుల నుంచి ఏదో బుర్రకథలో, మనం బుర్రకథ మీకు ఈ రోజుల్లో జరుగుతుందా, చేస్తున్నారా మీరు? ఆ బుర్రకథతో ఇది ఉంటారు కదా, తందానందాన్ని చెప్పేవాళ్ళు, వెనక నుంచి తందానందాన్ని చెప్పేవాళ్ళు ఎలా అనుకుంటూ వాళ్ళు ఉన్నారా అనుకుంటున్నారు. రాజకీయాల్లో ఒక వైపు నుంచి వైఎస్ఆర్ గారు, రెండో వైపు నుంచి చంద్రబాబు గారు, అది తందానందానా అని చెప్పుకుంటూ ఇప్పుడు వెలిగేసుకుని వస్తున్నారు. అంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ప్రజల మీద చాలా పెద్ద ఆర్థిక దాడులు జరుగుతున్నాయి. ఇవాళ అసలు మనం గమనించలేము ఏ రకమైన విషయం. మన అది 2-3 విషయాల్ని గమనించండి. మనం స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారిగా నిరుద్యోగం ఇంత పెద్ద ఎత్తున పెరిగింది. 42% ఉన్న దేశంలో ఇవాళ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ బిఏ చేశారో ఈ 42%కి వాళ్ళకు ఉద్యోగాలు దొరకలేదు. వాళ్ళకే కానీ విద్య, ఉద్యోగం, హెల్త్ మనం ఇవ్వగలిగితే ఒక నూతన భారతదేశాన్ని ఏర్పాటుగా మన యువకులే చేస్తారు, ఇంకెవరే అవసరం లేదు. కానీ ఆ పరిస్థితి మాత్రం తీసుకురాలేదు మనకి. దీంతో పాటు ఇవాళ జరుగుతున్నది స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారి ప్రతి కుటుంబం వాళ్ళు చేస్తున్న సేవింగ్, అంటే ఏదైతే కూడబెట్టుకుంటున్నారో భవిష్యత్తు కోసం, ఆ సేవింగ్ ఇవాళ ఎంత దిగజారి పడిందంటే స్వాతంత్ర్యం తర్వాత అన్నింటికంతా కింద స్థాయికి చేయడం. అదే టైంలో కుటుంబాలు తీసుకుంటున్న అప్పు బ్రతుకు తెలియదు, వాళ్ళు తీసుకుంటున్న అప్పు 73% పెరిగింది మన జీడిపిలో. అంటే అప్పు తీసుకుని కుటుంబాలు బ్రతుకుతున్నాయి. మన యువజనులకి ఉద్యోగాలు లేవు, ధరలు పెరుగుతున్నాయి. ఈ రకంగా ఆర్థిక రంగంలో చాలా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి ప్రజల మీద. ఈ దాడుల్ని ఆపాలంటే ఇవాళ మన దేశంలో సాధనాలు ఏమీ తక్కువగా లేవు. ఈ అదానీ అంబానీ గారికి వాళ్ళకి వెళ్తున్న లాభాలు, ఆ లాభాల మీద ట్యాక్స్ వేస్తే ఆ ట్యాక్స్ మీకు లభించిన పన్నుతోటి వాటితోటి మీరు మన దేశంలో కొన్ని కోట్ల మందికి సౌకర్యాలు మనం ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఆ పని కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ వేస్తా ఉంటే దాని మీద దాడి మోదీ గారు మీ డబ్బు తీసుకుని ముస్లిం వాళ్ళు ఇచ్చేస్తారు. ఎక్కడా లేదు, ఎవడో లేదు. అయినా ఈ రకమైన శుద్ధ అబద్ధాలు ఇవాళ మన ప్రధాని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆ అబద్ధాల మీద, ఆ ప్రచారం మీద ఆయన ఓట్లు సంపాదించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం. కానీ ఈ ఆర్థిక దాడులు ఏవైతే జరుగుతున్నాయో వాళ్ళు, ఈ ఆర్థిక దాడుల మీద మనమే కానీ అంకుశం పెట్టాలంటే ఇవాళ అవసరం ఈ ప్రభుత్వాన్ని దించాలి. దీనికి వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయం, ప్రజా అనుకూలమైన విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ నిరుద్యోగమే ఇంత తీవ్రంగా పెరుగుతున్నప్పుడు మన మన్రేగాకి కేటాయించిన సమయం తగ్గిస్తూ వచ్చాడు మోదీ గారు. అదొకటే బ్రతుకు తెలుగు మిగిలిన రాష్ట్రాలు
దాన్ని కూడా మూసేయడానికి ప్రయత్నం ఆయన చేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ విధానాన్ని మార్చాలి, దేశాన్ని కాపాడాలి, మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, మన దేశంలో ఒక ప్రజాస్వామ్య లౌకికవాదాన్ని కాపాడుకుంటూ బలపరుచుకుంటూ ఇవాళ మన భారతదేశాన్ని కాపాడాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇవాళ చాలా అవసరమైనది బీజేపీని బలపరుస్తున్న ఆ పార్టీలు వాళ్ళందరికీ వ్యతిరేకంగా ఇవాళ ఒక ప్రత్యామ్నాయం, ఒక లౌకిక ప్రత్యామ్నాయం తీసుకురావడం అవసరం. ఆ లౌకిక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని కేంద్రంలో తీసుకురావడం చాలా అవసరం. ఈ పని చేయడానికి లౌకిక పార్టీలు చాలా మంది కలిసి, కాంగ్రెస్, వామపక్షాలు వాళ్ళందరూ కలిసి ఆ ఇండియా కూటమిని ఏర్పాటు చేశారు. ఏదో వ్యంగ్యంగా మోదీ గారు ఇండియా కూటమిని ఇండి అలయన్స్ అంటారు. అయ్యా, మాది ఇండి అలయన్స్ అయితే మీది అండి అలయన్స్, ఎన్డీఏ కదా. సో మీదే అండి అలయన్స్. అందుకోసం ఈ రకమైన తప్పు వార్తలు పెట్టద్దు, ఎంతో మీకే నష్టం జరుగుతుంది. సో ఇప్పుడు ఇండి అలయన్స్ అండి అలయన్స్ కాదు, ఇప్పుడు ఏంటి ఆ ప్రత్యామ్నాయ విధానాలు, ఆ ప్రత్యామ్నాయ రాజకీయాలు. ఇవాళ ఇండియా కూటమి కోరుకునేది ఈ రాజ్యాంగాన్ని కాపాడాలి, దేశంలో ప్రజాస్వామ్య లౌకికవాదాన్ని బలపరచాలి, మన దేశంలో పౌర హక్కుల్ని, ప్రజలకి మన రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల్ని వాటిని కాపాడుకుంటూ ఈ హక్కుల్ని అమలు చేయడానికి ఆయన పరిస్థితిని తీసుకురావాల్సిన అవసరం ఉంది. మన స్వతంత్ర సంస్థలన్నింటినీ, పార్లమెంటు, జ్యుడిషియరీ, ఎలక్షన్ కమిషన్, ఈడీ, సిబిఐ, వీటన్నిటికీ వాళ్ళ స్వాతంత్ర్యాన్ని ఇస్తూ వాటిని బలపరచాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళని ఉపయోగించుకుని మన రాజకీయ మోదీ గారు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాడు ఆయన రాజకీయ ఎజెండా కోసమని దాన్ని వెంటనే ఆపి దాన్ని రివర్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ పని చేయడానికి ఇండియా కూటమి భయపడింది. ఆ ఇండియా కూటమికి ప్రజల యొక్క సమర్థన ఏదైతే పెరుగుతూ వస్తుందో దాన్ని చూస్తూ ఈ మొదటి 2 ఫేజెస్ ఇందాక చెప్పారు, ఆ ఫేజెస్ లో పడిన ఓట్లు ఏ విధంగా పడ్డాయో మోదీ వేవ్ లేకపోవడం చూస్తూ ఈ రకమైన ప్రచారం మొదలెట్టాడు మోదీ గారు. పూర్తిగా స్పష్టంగా మతోన్మాద ఘర్షణల్ని రెచ్చగొట్టి దానికి ఆధారంగా ఓట్లను సంపాదించడానికి, అంటే వర్స్ట్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఇవాళ ఎవరైనా ఆడుతున్నారంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అది మోదీ గారు. ఆ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఆడుతూ మెజారిటీ ఓట్ని కన్సాలిడేట్ చేసుకోవడానికి ఆయన ఈ రకమైన మన దేశంలో ఈ ఎజెండాని తీసుకొచ్చి దేశానికి పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి తీసుకొచ్చాడు. అందుకు ఇవాళ పరిస్థితుల్లో ఈ 3వ ఫేజ్ కూడా అయింది. నిన్న 3వ ఫేజ్లో కూడా 2024లో పడిన గత ఎన్నికల్లో పడిన ఓట్ పర్సంటేజ్కి ఈ 3వ ఫేజ్లో కూడా జరగలేదు. అంటే అర్థం ఇక్కడ కూడా మోదీ గారు ఏమి పనిచేయలేదు. సో ఈ డెస్పరేషన్లో నేను నా ఓటమి కనిపిస్తుంది, అది భవిష్యత్తు అనేది అర్థం చేసుకుంటూ ఆయన ఈ రకమైన ప్రచారం మొదలెట్టాడు. పాత సామెత ఉంది మన తెలుగులో, వినాశకాలే విపరీత బుద్ధి. వినాశకాలే విపరీత బుద్ధి. ఆ విపరీత బుద్ధిలో ఏమి మాట్లాడతారో ఏం చెప్తున్నాడో అది ఎప్పటికీ అర్థం కావట్లేదు. ఆయన ప్రకారం చెప్పడం ఇవాళ అది జరుగుతుంది దేశంలో. ఆయనకి మోదీ గారికి వినాశకాలం కనిపిస్తోంది. ఆ విపరీత బుద్ధి ద్వారా ఆయన చెప్పే మాటలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. కానీ స్పష్టంగా మన బాధ్యత ఇవాళ మన దేశాన్ని మనం కాపాడాలి, ఈ రాజ్యాంగాన్ని కాపాడాలి, మన దేశంలో ఉన్న ఈ వ్యవస్థను కాపాడాలి. కాపాడుకుంటూ ఈ రకమైన వ్యవస్థను ఏదైతే దిగజారి తీసుకొచ్చాడో, చాలా ముఖ్యమైన అంశం నేను చెప్పలేదు మీకు. దీంట్లో అనేక చట్టాలు తీసుకురావడంలో ఆ ఒక్క చట్టం ఏదైతే తీసుకొచ్చాడో ఇవాళ లీగలైజ్ చేశాడు రాజకీయ కుంభకోణాలు. ఎలక్ట్రల్ బాండ్ ద్వారా, పిఎం కేర్స్ దాని ద్వారా రాజకీయ కుంభకోణాలని ఇవాళ లీగలైజ్ చేయడం జరిగింది మొదటిసారి స్వాతంత్ర్యం తర్వాత. ఇంత పెద్ద కుంభకోణాలని చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు మన చరిత్రలో చూడలేదు. ఈ రకంగా మన దేశంలో వ్యవస్థని మార్చడం కాదు, కుంభకోణాలకి లూట్కి
మన దేశాన్ని ఏ రకంగా ఇవాళ జరుగుతుందో ఒక్క రంగం మిగలేదు. ఏదైతే లూటు చేయకుండా అది ఒక్క రంగం కూడా మిగలేదు. వాళ్ళ మిత్రులకి వాళ్ళు పెద్ద ఇవాళ మహాకోటేశ్వరులు అయిపోతున్నారు. మిగతా వాళ్ళ ప్రజల మీద ఈ దాడులు జరుగుతున్నాయి చెప్పాను. అందువల్ల మనం చేసే మనవి చివరికి ఇవాళ మన భారతదేశాన్ని కానీ కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మోదీ గారికి వాళ్ళకి బలపరిచే పార్టీని వాళ్ళని ఇవాళ ఈ ఎన్నికల్లో వాళ్ళ ఓటమి కోసం కృషి చేసి ఒక లౌకిక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటించడానికి పార్లమెంట్ ఎన్నికల్లో మన రాష్ట్రంలో ఈ శాసనసభలో ఒక రకమైన ప్రజలకి అనుకూలమైన ఒక రకమైన ప్రభుత్వాన్ని తీసుకురావాలంటే ఈ బీజేపీని బలపరిచే ఈ పార్టీని వాళ్ళ ఓట్లని కోరుకుంటూ ప్రజలకి అనుకూలమైన ఈ ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది మేము చేసే మనకి మీ అందరికీ ఇవాళ. అందుకోసం మన ఆంధ్రదేశం అనేక సార్లు దేశ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో రాజకీయ దారి ఏ విధంగా ఉండాలి ప్రజలకి అనుకూలంగా అనేది దాంట్లో చాలా పెద్ద కాంట్రిబ్యూషన్ ఈ ఆంధ్ర రాష్ట్రం చేసింది. అనేక కాంట్రిబ్యూషన్లో గురుజాడ అప్పారావు గారిని జ్ఞాపకం తీసుకోండి. మొదటిసారి మన దేశంలో ఈ ఎజెండా ఆయన పెట్టింది ముందర. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అసలు మనుషులు దేశం యొక్క ముఖ్య ఎజెండా అనేది కదా సార్ మోదీ గారి 10 సంవత్సరాల్లో మర్చిపోయాడు. మనుషులు కాదు ఎజెండా. గురుజాడ గారు చెప్పినట్టు ఆ మనుషుల్ని ముఖ్య ఎజెండా కింద తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం బీజేపీ వాళ్ళు బలపరిచే పార్టీలను ఓడించి ఈ ప్రత్యామ్నాయ ప్రజలకి అనుకూలమైన ఒక ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పరచడం, కేంద్రంలో మోదీ గారి ప్రభుత్వాన్ని ఓటమి చేసి ఒక ప్రత్యామ్నాయ లౌకిక ఒక ఆల్టర్నేటివ్ ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటించడం, అది ఇవాళ మన బాధ్యత. అది అసలు అర్థం దేశభక్తి అంటే. దాన్ని మీరందరూ పూర్తిగా ఆ రెస్పాన్సిబిలిటీ మీరు కాస్త అది పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తారు అనే ఆ కాన్ఫిడెన్స్ ఉంది. నేను మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ తిరిగి వచ్చే టైంకి ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఇక్కడ ఉండాలి, ఢిల్లీలో ఉండాలి. అదే నేను చేసిన